కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రైవేట్ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పేరుతో ఆర్థిక వసూలు దందాను అరికట్టాలని, అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రభుత్వ వైద్యశాలలో చేసే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు బి మహేందర్ బాబు, జిల్లా నాయకులు ఆసిఫ్ డిమాండ్ చేశారు. స్థానిక సోమప్ప సర్కిల్ నందు పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదని, దీనిని అలుసుగా తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్టణ కార్యదర్శి సమీర్, గిరీష్, నరసింహారెడ్డి, వేణు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ వైద్యశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలోనే కుటుంబ నియంత్రణ అభివృద్ధి చేయాలని జీవో ఉన్నా కూడా ఈరోజు ప్రైవేట్ వైద్యశాలలో ఆ చట్టాలను తుంగలో తగ్గి ఈరోజు పేద ప్రజలు వచ్చే వేలకు నిధులు వసూలు చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, తక్షణమే అలాంటి వైద్యశాలలపై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రత్యక్షంగా ఆ వైద్యశాలల ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మహేంద్ర బాబు, పీడీఎస్యు విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు.